ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ శుభవేళ మరియు అమ్మలగన్న అమ్మ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బ్రహ్మాండ నాయకునికి భవ్య దివ్య మహారథోత్సవం. తిరుమల క్షేత్రంలో భక్తులకు ఇంపుగా బ్రహ్మోత్సవ సంబరం. అధికారుల దృష్టికి వచ్చిన భక్తుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. గ్యాలరీలలో ఎప్పటికప్పుడు భక్తుల సదుపాయాల పర్యవేక్షణ. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశాలు. కపిల తీర్థంలో శ్రీ కామాక్షిదేవికి సుగంధాభిషేకం. గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ హోమం. స్వామి పుష్కరిణిలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు. చక్రస్నాన మహోత్సవానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన. అమ్మలగన్న అమ్మకు భక్తుల దివ్య నీరాజనం. అంగరంగ వైభవంగా జగదీశ్వరి ఉత్సవ సోయగం. తారాలోకాన్ని తలపిస్తూ ప్రకాశిస్తున్న ఎలవైకుంఠం. తిరుమలలో ఆకట్టుకుంటున్న విద్యుత్ దీపాలంకరణలు. రథోత్సవంలో తిరుమలేసిని దివ్య వైభవ దర్శనంతో అశేష భక్తకోటి తరించింది. ఎలవైకుంఠం తిరుమల క్షేత్రంలో నవనవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. రథంపై ఆసీనులైన మాధవుని దర్శనం జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరణలతో మహాదివ్య రథంపై ఆసీనులను చేసిన అర్చకులు ఆగమోక్తంగా పూజాధికారులను పూర్తి చేసి రథోత్సవం నిర్వహించారు. అద్భుత కళా ప్రదర్శనలు, భక్తుల మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ తిరుమాడ వీధుల్లో దేవదేవుని రథోత్సవం కనుల పండుగ సాగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనేవైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనేవైన ఇతరములు, నీడలనింత నీ రూపములని ఈడుబడని తెలివియగదే, నీడలనింత నీ రూపములని ఈడుబడని తెలివియగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు.
నమో వెంకటేశాయ. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం రథోత్సవంలో స్వామివారు ఉభయ దేవరీలతో కలిసి వివిధ అలంకరణలతో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ రథాన్ని భక్తులే స్వయంగా, ఈ రథము 5700 కేజీలు ఉంటుంది. ఈ రథాన్ని భక్తులే స్వయంగా దాన్ని లాగడం జరుగుతుంది. అన్నమయ్య గారు చెప్పినట్టు ప్రతి జీవిలోని కూడా పరమాత్మ ఉంటాడు. అంటే దేవుడే ఈ రథాన్ని లాగినట్టు. ఈ కార్యక్రమంలో గోవిందనామ స్మరణలతో పాటు భజన కార్యక్రమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వీటిని భక్తులు చూసి చాలా ఆనందంగా ఉన్నారు. చివరి రోజు రేపు 9వ రోజు. 8 రోజులు వాహనాల్లో స్వామివారు భక్తులందరికీ దర్శనం ఇచ్చిన తర్వాత 9వ రోజు పవిత్రమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ చక్రస్నానంలో శ్రీ చక్ర తల్వార్ వారికి పవిత్ర స్నానాలు ఏర్పాటు చేస్తాము. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా చాలామంది స్నానం చేయడానికి, ఈ పవిత్ర స్నానాలు చేయడానికి పుష్కరిణిలో అందరూ వస్తారు. సుమారుగా 30,000 మంది పవిత్ర స్నానాలు చేయడానికి భక్తులు వస్తారు. వారందరికీ కూడా గ్యాలరీలో కూర్చోవడానికి ఏర్పాట్లు, అలాగే స్నానాలకి ఏర్పాట్లు, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు, గజ ఈతగాళ్ళు, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో వివిధ ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్ల ద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చక్రస్నానం కార్యక్రమం చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ రోజు ఉదయానికి చేరుకున్నాయి. స్వామివారు, మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై మాడవీధుల్లో భక్తులు మహారథంతో కనువిందు చేస్తున్నాడు. లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారు. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే మనోభీష్టాలు నెరవేరుతాయనే నమ్మకం ఉంది. దానివల్ల పెద్ద మొత్తంలో ఈరోజు వాతావరణం కూడా చాలా సానుకూలంగా, అనుకూలంగా ఉంది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మహారథము చాలా ఉత్సాహంగా, భక్తులు, ఆఫీసర్స్ అందరూ రథాన్ని పుష్ చేస్తుంటే ఎంతో వైభవంగా రథం బయలుదేరింది. రేపు చివరి రోజు చక్ర స్నానానికి సంబంధించి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకమైన సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఈసారి బట్టలు మార్చుకోవడానికి, అలానే భక్తులు ఫేజ్డ్ మేనర్లో, మొత్తము మంచి రోజు, భక్తులు ఏ టైంలో చేసుకున్నా కానీ చాలా మంచి రోజు కాబట్టి భక్తులు నిశ్శబ్దంగా, క్రమశిక్షణతో పోలీసు వాళ్ళకి, ఉద్యోగులకి సహకరిస్తూ రేపు చక్ర స్నానంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా సక్సెస్ఫుల్గా అందరూ కూడా టీటీడీ ఎంప్లాయీస్, విజిలెన్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ, అన్ని విభాగాలు కూడా చాలా కోఆర్డినేషన్తో చేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తడం జరుగుతుంది. ఇది భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో పార్టిసిపేట్ చేశారు. భక్తులందరూ కూడా ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా, చాలా ఎక్సలెంట్గా ఉందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తున్న ఎస్వీబీసీకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో భక్తుల సౌకర్యార్థం కూల్ పెయింటింగ్ స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని రాంబగీచ్ అతిథి గృహం ఎదురుగా ఉన్న కంట్రోల్ రూంలో ఈవో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ మాడవీధులు, ఇతర ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, టాయిలెట్స్ను శుభ్రపరచాలని సూచించారు. మాడవీధులలోని గ్యాలరీలలో చేపట్టాల్సిన మార్పులపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని కోరారు. ఇటీవల ప్రారంభించిన వకుళమాత కేంద్రీయ వంటశాలలు సిబ్బంది నియామకం కోసం కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేశారని, అధికారులు తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 12వ తేదీ జరిగే చక్రస్నాన మహోత్సవానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం, ఆరోగ్య విభాగం, వైద్య విభాగం, నిఘా, భద్రతా, పోలీసు విభాగాల అధికారులతో చక్రస్నాన ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం టీటీడీ సివిఎన్ఎస్ఓ శ్రీధర్ స్వామివారి పుష్కరంలో జరిగే చక్రస్నానం నమూనాను ఈవో, అదనపు ఈవోలకు ప్రదర్శించి ఏర్పాట్లను వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు గౌతమి, వి వీరబ్రహ్మం, తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రులలో భాగంగా 6వ రోజైన శుక్రవారం శ్రీ కామాక్షి దేవి చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం శ్రీ గంగమ్మ తల్లి దుష్ట సంహారిణి, శిష్ట సంరక్షిణి, మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని కొలువుదీర్చిన అర్చకులు ఆపై హోమగుండంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా దేవీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్టోబర్ 12వ తేదీ జరిగే చక్రస్నాన ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి గురువారం పరిశీలించారు. ముందుగా శ్రీవారి ఆలయం పక్కన పుష్కరిణిలో ప్రవేశించే, నిష్క్రమించే మార్గాలను పరిశీలించారు. అనంతరం తూర్పు మాడవీధిలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, గ్యాలరీలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఉత్తర మాడవీధిలో శ్రీ వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే స్నపన తిరుమంజనం ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం చక్రస్నానం జరిగే ప్రాంతాన్ని, వీఐపీలకు కేటాయించిన ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తరువాత శ్రీ వరాహస్వామి ఆలయం వెనుక వైపునకు వెళ్లే మార్గాన్ని, గ్యాలరీలను, షవర్లను, బట్టలు మార్చుకోవడానికి ఉన్న గదులను పరిశీలించి పుష్కరిణి చుట్టూ నిరంతరాయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పుష్కరిణి చుట్టూ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను సూచించే బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పర్యటనలో టీటీడీ జేఈఓలు గౌతమి, వి వీరబ్రహ్మం, తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీధర్ ఉన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కన్నయ్య పరిమళ భరిత అభిషేక సేవలు కటాక్షించారు. నల్లనయ్య పంచామృతాల అభిషేక దర్శనంతో భక్తులను మురిపించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలునికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం.
ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులు వాహన సేవ ఆద్యంతం తిరుమాడ వీధుల్లో అద్భుత కళారూపాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సేవించి తరించారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన గురువారం రాత్రి స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. స్వామివారి చంద్రప్రభ వాహనంలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తజన రంజకంగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులు చక్కని కళా ప్రదర్శనలతో తిరుమాడ వీధులకు వన్నె తెచ్చారు. మొత్తం 16 కళా బృందాలకు చెందిన 416 మంది కళాకారులు అబ్బురపరిచే రీతిలో తమ కళా విన్యాసాలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్రాలకు చెందిన కళా బృందాలలోని కళాకారులు శ్రీవారిపై ఎంతో భక్తితో తిరుమాడ వీధుల్లో తమ తమ కళా ప్రదర్శనలను ఆసక్తికరంగా ప్రదర్శించారు. శ్రీవారి చంద్రప్రభ వాహన సేవలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల భరతనాట్యం, కూచిపూడి, జానపద కళారూపాలు, బీహార్ ఉమాశంకర్ బృందం జానపద నృత్యం, బీహార్ రూపశ్రీ బృందం చంద్రకళ నృత్యం, తూర్పుగోదావరి నాగలక్ష్మి బృందం కర్ణాటక రాష్ట్ర సంప్రదాయ వాయిద్య ప్రదర్శన, పంజాబ్ భవానీ రాథోడ్ బృందం లూథీ నృత్యం, కర్ణాటక గౌరీ బృందం యక్షగానం, విజయవాడ రాజరాజేశ్వర బృందం చెక్క భజన, పలమనేరు సుబ్రహ్మణ్యం బృందం కీలుగుర్రం ప్రదర్శన, తిరుపతి శ్రీనివాసులు బృందం కోలాటం, మురళీకృష్ణ బృందం రామావతార రూపకం తదితర ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహ్లాద శోభితంగా సాగాయి. చతుర్వేదాలలోని సారాంశాన్ని భక్తులకు చేరవేయడానికి టీటీడీ ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం జరిగిన వేద విద్వత్ సదస్సులో హైదరాబాద్ జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంచాలకులు ఆచార్య సముద్రాల రంగరామానుజాచార్యులు వేదం పురుషార్థాలు అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు. సర్వ జగత్తును కన్నబిడ్డల వలె కాచి కాపాడే విశ్వజనని జగన్మాత ఆదిశక్తిని త్రిశక్తి రూపాలతో ఆరాధించే అద్భుత పర్వదినమే దసరా. దేవి నవరాత్రులు శరన్నవరాత్రులుగా పిలుచుకునే ఆశ్వీజ మాసం పాడ్యమి మొదలు నవమి తిథులలో తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఆలయం, ప్రతి ఇల్లు అమ్మవారి నామస్మరణలతో ప్రతిధ్వనిస్తున్నాయి. దేవి ఉత్సవ వైభవ కదంబ దృశ్యమాలిక మీకోసం. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు సకల జగత్తును సంరక్షించే మహిషాసుర మర్దినిగా కటాక్షించారు. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లిని అర్చకులు దుష్ట సంహారిణి, శిష్ట సంరక్షిణి, శ్రీ మహిషాసుర మర్దినిగా, దుర్గాదేవిగా దేదీప్యమాన అలంకరణలో కొలువుదీర్చి కుంకుమ పూజలను నిర్వహించారు. భక్తులు మహాసంకల్పంతో అమ్మవారిని సామూహికంగా కుంకుమార్చనలతో సేవించి తరించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి సన్నిధి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో భక్తి సౌగంధాలను వెదజల్లుతోంది. ఆదిశక్తి శ్రీ భ్రమరాంబ దేవిని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో అర్చకులు సర్వశుభాలను ప్రసాదించే సౌభాగ్య వరదాయిని మహాగౌరి అలంకరణలో మంగళకరంగా కొలువుదీర్చి మహార్చనలు, పుష్పార్చనలతో సేవించారు. ఇక దేవి నవరాత్రుల్లో భాగంగా ఆది దంపతులు భ్రమరాంబ మల్లికార్జునులు నందివాహన సేవలో ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కరుణించారు. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తి శ్రీ వాయులింగేశ్వరుని ఆలయం దసరా ఉత్సవ కాంతుల్లో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తకోటిని కరుణిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకార మండపంలో బండాసుర వధ అలంకారంలో చొప్పరంపై దేదీప్యమానంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు.
అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి బొమ్మల కొలువు మండపంలో వేంచేపు చేసి అమ్మవారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి ఆనంద కర్పూర హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో సముదాయం గ్రామంలో వేంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు అమ్మవారిని సర్వాభరణ భూషితంగా శక్తి రూపిణిగా అలంకరించి సంప్రదాయబద్ధంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై అమ్మవారికి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు పట్టు పీతాంబరాలు పసిడి ఆభరణాల శోభతో దివ్యంగా అలంకృతులై తిరుచిపై వేంచేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామివారి తిరువీధి ఉత్సవం చూడ చక్కగా సాగింది. చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారు దుష్ట సంహారిణి శిష్ట సంరక్షిణి శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుందర అలంకరణలతో కొలువుదేరిన శ్రీ పొన్ని అమ్మవారికి అర్చకులు విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదేర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు చిత్తూరు నగరంలోని దేవి ఆలయంలో అమ్మవారికి శరన్నవరాత్రి పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని మహాకాళి అలంకారంలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని శ్రీ దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3000 మందికి పైగా మహిళలు కలశాలతో నిర్వహించిన గ్రామోత్సవం ఆధ్యాత్మిక సౌగంధాలను పంచింది. ఈ సందర్భంగా ఓం శ్రీమాతే నమః నామస్మరణలతో క్షీర కలశాలను ఊరేగింపుగా తీసుకుని శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్న భక్తులు దుర్గామాతను దర్శించుకొని కలశాలతో అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. విద్యుత్ వెలుగులతో తిరుమల కొండ వైకుంఠాన్ని తలపిస్తోంది. కొండలలో నెలకొన్న కోనేటి రాయినిపై కొండంత భక్తితో తరలివచ్చే కోట్లాది మంది భక్తుల సేవలో నిరంతరాయంగా శ్రమిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. మరి జగత్ విఖ్యాత వైభవంతో కనులకు ఇంపుగా సాగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో టీటీడీ ఏర్పాట్లు నభూతో నభవిష్యతి. ప్రత్యేకించి కొండకు వచ్చిన ప్రతి భక్తుని పరవశింపజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో చేపట్టిన విద్యుత్ దీపాలంకరణలు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వేదవాక్కును అనుసరిస్తూ పరమ పవిత్ర క్షేత్రమైన తిరుమలగిరిలలో గోవిందుని దివ్యనామస్మరణ మాత్రమే వినబడాలని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావం. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆపద మొక్కులవాడు ఏడుకొండలవాడు నెలవైన తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమలగిరులు ప్రకాశిస్తున్నాయి. ముఖ్యంగా అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల గోవిందనామ స్మరణలతో సప్తగిరులు మారుమ్రోగుతున్న వేళ ఇలవైకుంఠంలో ఎటు చూసినా భక్తులకు గోవిందనామం దర్శనమిచ్చేలా టీటీడీ ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో గోవిందనామాలను ఏర్పాటు చేసింది. అలాగే నింగిలోని తారాలోకం భువికి విచ్చేసిందా అన్నంత చందాన ఈ అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి వాహన సేవలను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకమైన ట్రస్ లైటింగ్తో ఈసారి అలంకరించడం భక్తులకు కొత్త అనుభూతులనిస్తోంది. రంగురంగుల కాంతులతో శ్రీవారి ఆలయ గోడలను, మహద్వార గోపురం, మాడవీధులు, ముఖ్యమైన కూడళ్లు, స్వాగత తోరణాలు తదితర ప్రదేశాలలోని అలంకరణలు భక్తులను మైమరిపిస్తున్నాయి. తిరుమలలోని ఇతర ఆలయాలు, ఉద్యానవనాలు, చెట్లు ఇలా అన్నింటినీ వర్ణమయ విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించారు. పురాణ గాథల్లోని ఇతిహాసాలను తెలిపేలా పలు రకాల దేవతామూర్తుల రూపాలతో తిరుమల కొండ మొత్తం విద్యుద్దీప కాంతుల్లో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఇందుకోసం టీటీడీ 2,20,00,000 రూపాయలను వెచ్చించింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం, కళ్యాణ వేదిక, కూడళ్ల వద్ద టీటీడీ 7 భారీ ఎలక్ట్రికల్ బోర్డులు, 30 చిన్న ఎలక్ట్రికల్ బోర్డులను ఏర్పాటు చేసింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్రుల మూర్తులు,
శ్రీరామ పట్టాభిషేక ఘట్టం, మహావిష్ణువు విశ్వరూపం, దశావతారాల రూపాలు, అష్టలక్ష్ములు, తుంబుర, అన్నమాచార్య వంటి బోర్డులు ఆకర్షణీయంగా ఉన్నాయి. దాదాపు 100 మంది సిబ్బంది నెల రోజులకు పైగా శ్రమించి తిరుమలను విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ, శ్రీవారిని భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులకు బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచేలా నిర్వహించేందుకు ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణలు చేపట్టినట్లు వివరించారు. భక్తులు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా తిరుమలలోని శ్రీవారి ఆలయ మాడవీధులు, మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి గృహం, అన్నదానం కాంప్లెక్స్, రాంబగీచా, ఫిల్టర్ హౌస్, ఇతర ప్రాంతాలలో 28 భారీ డిజిటల్ స్క్రీన్లను టీటీడీ ఏర్పాటు చేసింది. జీఎస్సీ ప్రాంతంతో పాటు పలు పార్కులలో దేవతా రూపాలతో ఎలక్ట్రికల్ కటౌట్లు ఏర్పాటు చేశారు. కాకుండా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం, బస్టాండ్, రైల్వే స్టేషన్, తిరుపతిలోని పలు కూడళ్లలోని స్వాగత తోరణాల వద్ద టీటీడీ విద్యుత్ శాఖ ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణలు చేసింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 60,775 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,288 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,88,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.